తప్పైంది సార్, సరి చేసుకుంటాను, అందరినీ కలుపుకెళ్తా అని సీఎం చంద్రబాబు వద్ద టీడీపీ నూజివీడు ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు అన్నారని తెలిసింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు సీఎం చంద్రబాబు నూజివీడు అసెంబ్లీ సీటు పంచాయతీ చేశారు. ముద్రబోయినకు ఆయనపై అసంతృప్తితో ఉన్న గ్రూప్ కు అక్షింతలు వేశారు. 2 గ్రూపులు లోపలికి వెళ్లగానే ముద్రబోయినపై అసంతృప్తితో ఉన్న కాపా శ్రీనివాసరావు, నూతక్కి వేణుగోపాలరావు, నక్కబోయిన వేణుయాదవ్ వంటి నాయకులు 4 ఏళ్లుగా ముద్రబోయిన ఎలాంటి ఇబ్బందులకు గురి చేసింది సీఎం కు చెప్పారు. దీంతో సీఎం చంద్రబాబు ముద్రబోయినతో నీకు గతంలోనే చెప్పా, అందర్నీ కలుపుకెళ్లాలని సూచించినా పట్టించుకోలేదంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 2014లో నేను చేసిన తప్పేంటంటే పార్టీ ఓడిన చోట ఇన్ఛార్జీలను నియమించడం. కొత్త రాష్ట్రం కావడంతో ఓడిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టలేకపోయా. నాడే ఇన్ఛార్జీలకు బదులు 5 మెన్ కమిటీ వేయవలసింది. ఇక నుంచి అదే చేస్తానని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. ఓడినా నీకు ఇన్ఛార్జ్ ఇవ్వడంతో కొమ్ములొచ్చాయి. ఒకరినొకరు ఓడించుకుంటే నష్టపోయేది మీరే. మళ్లీ ఇదే ఫలితం నూజివీడులో వస్తే కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుంటానని ఇరు వర్గాలకు సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ముద్రబోయిన సీఎం కు పై విధంగా సారీ చెప్పి అందర్నీ కలుపుకుని వెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఉభయ వర్గాలు బయటకు వచ్చిన తర్వాత తనపై అసంతృప్తితో ఉన్న నాయకుల వద్దకు ముద్రబోయిన వెళ్లి సారీ, తప్పులు ఉంటే క్షమించండి, కొన్ని పొరపాట్లు జరిగాయి, అందరం కలిసి పనిచేసుకుందామని చెప్పినట్లు సమాచారం. ఆ నేతలు మిగతా విషయాలు తరువాత మాట్లాడుకుందామని ముద్రబోయినకు చెప్పినట్లు తెలిసింది. అసమ్మతి నాయకులకు సారీ చెప్పిన విషయాన్ని ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆంధ్రజ్యోతి వద్ద ధృవీకరించారు. సీఎం వద్దకు తీసుకెళ్లే నాయకుల విషయంలో ముద్రబోయినపై ముసునూరు మండల నాయకులు చిలుకూరు వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు దేవినేని బలరాం తదితరులు అలిగి సీఎం చర్చల్లోకి వెళ్లకుండానే వెనుదిరిగారు. స్థానిక నాయకులు ఎవరైనా తప్పు చేసినా నియోజకవర్గ నాయకుడు ఆ తప్పు చేయకూడదంటున్నారు. సీఎం వద్దకు సాధారణ స్థాయి నాయకులు ముద్రబోయిన తీసుకెళ్లడంతో వీరు కినుక వహించి వెనుదిరిగినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు కలిసి పనిచేయండి అని నూజివీడు నాయకులకు చెప్పి పంపించారు. కానీ వీరి మధ్య ఏర్పడిన విభేదాలను సరిదిద్దే ఏర్పాటు మాత్రం జరగలేదు. జిల్లా నాయకులు దీనిపై దృష్టి పెట్టి 2 గ్రూపులను కూర్చోబెట్టి ఎన్నికల కమిటీని ఏర్పాటు చేయకపోతే నియోజకవర్గంలో ఎవరికి వారే యమునా తీరే చందన పరిస్థితి మారే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.